తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర పరిమితమా అపరిమితమా అనే ప్రశ్న తెర మీదకు వచ్చింది. దీనిపై ఎవరి యాంగిల్లో వారు సమాధానం చెబుతున్నారు. కానీ వాస్తవం ఎలా ఉన్నా పవన్ అనుసరిస్తున్న తీరు, స్పందిస్తున్న తీరు చూస్తే మాత్రం తనకు తానే కొన్ని రేఖలు గీసుకొని ఆ హద్దుల్లోనే ఉండిపోతున్నారు అనే భావన వ్యక్తమవుతోంది. పలు కారణాలు వీటిని నిజం చేస్తున్నాయి కూడా. ప్రస్తుతం కేంద్రంలోనూ జనసేన భాగస్వామిగానే ఉంది. ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వీరిద్దరూ కూడా మోడీ సర్కార్కు మద్దతుగా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలకు కేంద్రం రెడీ అవుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు ఏపీకి రావాల్సిన నిధుల అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఈ విషయంలో పవన్ కూడా స్పందిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఇప్పటి వరకు బడ్జెట్కి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా 4 రోజులుగా మహిళలపై, మరీ ముఖ్యంగా చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయి. రాజకీయ హత్యలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయంలో సర్కార్కు మద్దతుగా మాట్లాడేవారు మౌనంగా ఉన్నారు. నిజానికి ఒకప్పుడు మద్దతుగా అనేక గళాలు వినిపించాయి. కానీ ఇప్పుడు మౌనంగా ఉండిపోయారు. ఈ పరిణామాల సమయంలో డిప్యూటీ సీఎంగా పవన్ స్పందించకపోవడాన్ని ఆయన గీసుకున్న గీతల్లో ఈ అంశం లేదేమో అనే భావన కలిగిస్తోంది. విశాఖలో వెలుగు చూసిన ఎర్రమట్టి దిబ్బల వ్యవహారం గత 3-4 రోజులుగా రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ఈ మట్టి దిబ్బలను చదును చేస్తున్నారని, ఇవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవని పేర్కొంటూ పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ. అయితే ఈ విషయంలో పవన్ స్పందించాల్సి ఉన్న అత్యంత వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. ఇలా అనేక విషయాల్లో పవన్ మౌనంగా ఉండటాన్ని చూస్తే కూటమి సర్కారులు ఆయన పరిమిత పాత్రనే కోరుకుంటున్నారు అనే భావన వ్యక్తమవుతోంది.